బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గురువారం రైల్వే భవన్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశమై తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 42 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు, కొత్త రైల్వే లైన్లు, ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులు, హైస్పీడ్ రైల్ కారిడార్ పనులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కీలకమైన రవాణా సౌకర్యంగా ఉన్న ఎంఎంటీఎస్ సేవలపై కూడా కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎంఎంటీఎస్ రైళ్ల ట్యాబింగ్స్ ను క్రమబద్ధీకరించడం, ప్రయాణికుల సౌకర్యాలను మరింత మెరుగుపరచడం కోసం చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రిని కోరారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందిస్తూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంఎంటీఎస్ సేవల అభివృద్ధికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తోందని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ విస్తరణతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని రైల్వే మంత్రి స్పష్టం చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ధరణి సమస్యలకు చెక్, అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు. మంత్రి పొంగులేటి సత్తుపల్లి ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధరణి పోర్టల్ లోపాల వల్ల రైతులు, పేదలు ఇబ్బందులు పడుతున్నారని, భూ రికార్డులను సరిచేసి అర్హులందరికీ పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రూపాయి 22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, ఇప్పటికే 1.25 లక్షల ఇల్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో 1000 ఎకరాల భూములు సర్వే చేసి పహానీల్లో పేర్లు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ, రెవెన్యూ, భూ వివాదాలను వర్షాకాలానికి ముందే పరిష్కరించి సాగు చేస్తున్న పేదలకు పూర్తి రక్షణ కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా గారు తన సతీమణితో కలిసి ఈ రోజు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి ఘాట్ లో పవిత్ర పుష్కర స్నానమాచరించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి నదీ తీరం వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ గారు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్కరాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మే 25 నుంచి తెలంగాణలో మహిళా వారోత్సవాలు. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మే 25 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు నిర్వహించనుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంఘాలు, యువతలు, బాలికలు, దివ్యాంగులు, వృద్ధ మహిళల భాగస్వామ్యంతో వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నారు. మే 29న హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభం, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రుణమేళాలు, సౌర విద్యుత్ ప్లాంట్ల ప్రారంభం, మహిళా సంఘ భవనాల శంకుస్థాపనలు, ఆరోగ్య శిబిరాలు, సైకిళ్ల పంపిణీ, దివ్యాంగులకు బ్యాటరీ వాహనాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహిళా సంఘాలను గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉద్బాధక శక్తులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. రైతులు అధైర్యపడొద్దు, ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. మంత్రి అడ్లూరి గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో నూతన ట్రాన్స్ఫార్మర్ బోర్ బావిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, వరి, మొక్కజొన్న పండించిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటికే 2.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మిగిలిన ధాన్యం కొనుగోలుపై అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుమలాపూర్ రైతులు ఐక్యంగా సొసైటీ ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రానికి స్థలం కొనుగోలు చేయడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ క్రియేటర్లతో తెలంగాణ టూరిజం ప్రచారం వేగవంతం. మంత్రి జూపల్లి హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ టూరిజం క్రియేటర్స్ మీట్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, డిజిటల్ క్రియేటర్లు తెలంగాణ పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలు, సాంస్కృతిక కళారూపాలు, పర్యాటక ప్రదేశాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. పర్యాటకం ఉపాధి, ఆదాయం పెంచడంలో ముఖ్యమని పేర్కొన్నారు. యువతలో డ్రగ్స్, ఆన్లైన్ గేమింగ్ వంటి వ్యసనాలపై అవగాహన కల్పించేందుకు
ప్రభాత భేరీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం కొత్త మోటా ఖాతా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ను మంత్రి ప్రారంభించారు. చిన్న పత్రికల జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలి. టీజేఏ సంగారెడ్డి జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ టీజేఏ సంగారెడ్డి జిల్లా యూనిట్ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఐఏఎస్ ను కలిసి చిన్న పత్రికలు, స్థానిక మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులకు తక్షణమే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. కరోనా లాక్డౌన్ అనంతరం చిన్న పత్రికల ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నదని, ప్రభుత్వ ప్రకటనలు గణనీయంగా తగ్గిపోయాయని ప్రతినిధులు తెలిపారు. ప్రకటనలు, బిల్లులు చాలా కాలంగా పెండింగ్ లో ఉండడంతో జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దాదాపు 2.5 సంవత్సరాలుగా చిన్న పత్రికలు, జర్నలిస్టులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, కొంతమంది అప్పులు, మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారని వివరించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అర్హులైన చిన్న పత్రికల జర్నలిస్టులకు ప్రత్యేక సడలింపులతో అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని టీజేఏ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖలీల్ అహ్మద్, జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ సిద్దిక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వినతిని శ్రద్ధగా విన్న కలెక్టర్ ప్రతీక్ జైన్ సమస్యలను పరిశీలించి సంబంధిత అంశాలపై సానుకూలంగా ఆలోచిస్తామని హామీ ఇచ్చారు.